హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. వైసీపీ నేత దారుణ హత్య, ఒక్కసారి 40 మంది దాడి, తీవ్ర టెన్షన్లో సీఎం జగన్. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఏపీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్యలు మరింత పెరిగాయి. అయితే తాజాగా నంద్యాలలో దారుణ హత్య జరిగింది. నంద్యాలలోని మహానంది మండలం సీతారామరాజు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ నేత సుబ్బారాయుడు ఇంటిపైకి దాడి చేసి హత్య చేశారు. ప్రత్యర్థులు ఈ దాడికి 40 మంది దుండగులు పాల్పడ్డారని సమాచారం. కేకలు వేస్తూ తిరుగుతూ రోడ్డుపైనే రాళ్లతో కత్తులతో సుబ్బారాయుడిని హత్య చేశారు దుండగులు. ఇక వైసీపీ నేత సుబ్బారాయుడు హత్యతో సీతారాంపురం గ్రామం వణికిపోతుంది. ఈ సంఘటన జరగగానే భారీగా మోహరించాయి పోలీస్ బలగాలు. ఆ గ్రామాన్ని సందర్శించారు ఎస్పీ ఆదిత్ రాజ్ సింగ్ రాణా. ఎన్నికల్లో వైసీపీకి పనిచేసినందుకే హత్య చేశారని సుబ్బారాయుడు భార్య సుబ్బయ్యమ్మ చెబుతోంది. అయితే ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.